కూడి వచ్చిన పిల్లలందరికీ కూడా ప్రభునందు శుభములు. చిన్న ప్రార్థన చేసుకుని వర్తమానంలోనికి మనం వెళ్దాం. తండ్రి నాయన, నిన్నటి దినాన్న మీ జ్ఞానాన్ని మీ పిల్లలతో పంచుకోవడానికి మీ పిల్లలందరికీ మెండుగా అనుగ్రహించారు తండ్రి. స్తోత్రాలు నాయన. ఈ దినాన్న కూడా ఇప్పటి వరకు మీ కృపలో నడిపించారు. అలాగే ఇప్పుడు మధ్యాహ్నం రేపటి దినాన్న కూడా మీ కృపలో నడిపించండి తండ్రి. మీ పిల్లలు గ్రహించేటట్లుగా, మీ యందు బలవంతులుగా ఉండేటట్లుగా, రేపబడేటట్లుగా మీ మాటల్ని అందించడానికి సహాయాన్ని అనుగ్రహించండి. మీ కృపలో మమ్మల్ని బలపరచండి. మీ ప్రియకుమారుడు మా రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రశస్తమైన నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఉదయం నుండి మనం ఒక 2 వర్తమానాలు విన్నాం. మీరు విన్నారు అందరూ కూడా. అందులో ఒకటి ఆత్మీయ అలంకరణ అనే విషయంలో విన్నాం. అలాగే ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాలు మనం విన్నాం. కాబట్టి క్రైస్తవ జీవితంలో అంటే లోకం అలంకరణకి, శరీర అలంకరణకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. కానీ బైబిల్ అయితే ఆత్మీయ అలంకారానికి, అంటే లోపల ఉండే క్యారెక్టర్, అది కూడా మనకు అలంకారమే. మనం మంచిగా మాట్లాడితే, జాలి, దయ ఇలాంటి గుణాలు మనం కలిగి ఉంటే మనల్ని మంచివాడు అంటారు, అతను దయ కలవాడు అంటారు. మనం కోపం కలిగి ఉంటే అతను కోపిష్టి అని అంటారు. అంటే అవి కూడా మనకి అలంకారాలే. కాబట్టి దేవుడి దృష్టికి మిగుల విలువ గలవి ఏంటంటే ఇవే అక్షయముగు గుణాలు. మనకి దేవుడి దృష్టికి మిగుల విలువ గలవి, మనకి చాలా అవసరమైనవి. అయితే పై అలంకరణ కోసం అయితే ఆయన ఎక్కువగా ఉండకుండా తగు మాత్రపు అంతే. దాని గురించి మనం పెట్టుకోవచ్చు, పెట్టుకోకూడదు, ఇంత ఆలోచించవలసినంత అవసరం లేదు. దాని గురించి ఆయన తక్కువ అని అన్నాడు. కాబట్టి ఎంత తక్కువ అయితే అంత మంచిది. కానీ మిగులు విలువ గలదని చెప్పిన క్యారెక్టర్ విషయంలో మాత్రం మనం ఎక్కువగా ఉండాలి, ఎక్కువగా దాని మీద మనం శ్రద్ధ పెట్టాలి. అలాగే ప్రార్థన అనేది భక్తులు కూడా వాళ్ళ పరిస్థితిని బట్టి, వాళ్ళ ఇండివిజువల్ స్థితిని బట్టి, వాళ్ళ కమిట్మెంట్ని బట్టి వాళ్ళు ప్రార్థించినట్టుగా మనం చూడగలం. దానియేలు గారు అయితే ముమ్మారు చేశారు. అదే దావీదు గారు అయితే 7 మార్లు చేశారు. యేసుప్రభువారు అయితే రాత్రంతా ప్రార్థనలో గడిపారు. ఉదయమే పెందలకాడ లేచి, తెల్లవారక మునిపే పెందలకాడ లేచి ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసి వాడికి చొప్పున సమాజ మందిరానికి వెళ్ళి ఆయన బోధించినట్టుగా మనం చూస్తున్నాం. సంఘం కూడా ఆసక్తితో చాలా సందర్భాల్లో ఉపవాసంతో కూడా ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ఈ ప్రార్థనలన్నీ కూడా కేవలం వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోలేదు, శరీర అవసరాల కోసం, వాళ్ళ శరీర అవసరాల కోసం వాళ్ళు చేసుకోలేదు. ఇకపోతే పోనీ భక్తికి సంబంధించి కూడా వాళ్ళు చేసుకున్నట్టు కూడా, అంటే ఆ లోటు వాళ్ళలో ఉన్నట్టుగా కూడా మనకి కనిపించదు. కానీ మనలో ఇప్పుడున్న సమాజంలో, క్రైస్తవ సమాజంలో భక్తి విషయంలో వాళ్ళలో చాలా లోటు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ దానికోసం కూడా చేసుకోకుండా కేవలం శరీరం కోసమే ఎక్కువ చేయడం మనకు కనిపిస్తుంది. ఇది లోపం. ఇకపోతే దేవుని సంకల్పం కోసం వాళ్ళు చాలా ఎక్కువగా ప్రార్థించినట్టుగా, వాళ్ళు ఉపవాస ప్రార్థన ఉన్నా ఎలా ఉన్నా కూడా దేవుని చిత్తానుసారంగానే వాళ్ళు ప్రార్థించినట్టుగా బైబిల్లో మనకు కనిపిస్తుంది తప్ప భక్తులు వాళ్ళ సొంత అవసరాల కొరకు వాళ్ళు ప్రార్థించినట్టుగా మనకి కనిపించదు. అదే మీరు నేను విన్నారు. కాబట్టి ప్రార్థనా జీవితం అనేది క్రైస్తవులకి ఒక మొదటి మెట్టది. క్రైస్తవునిగా మనకి దేవుని పిల్లలుగా ఉండాలని అనుకుంటున్నప్పుడు ప్రార్థన అనేది మన జీవితంలో అది తొలిమెట్టు కావాలి. ప్రతిరోజులో కూడా తొలిమెట్టు
కావాలి. కాబట్టి యేసుప్రభు వారి గురించి కూడా బైబిల్ ఏం చెప్తుందంటే, మనం అన్ని విషయంలో క్రీస్తు వలె ఉండుటకు ఎదుగుదుము అని బైబిల్ చెప్తుంది. క్రీస్తులో ఏముంది? ప్రార్థన ఉంది. క్రీస్తులో ఏముంది? దేవుని జ్ఞాన ప్రకటన ఉంది, బోధ ఉంది. క్రీస్తులో ఏముంది? పరిపూర్ణమైన విశ్వాసం ఉంది, ప్రేమ ఉంది, త్యాగం ఉంది, సహాయం ఉంది, పరిశుద్ధత ఉంది. కాబట్టి అన్ని విషయాల్లో మనం క్రీస్తులా ఉండడానికి ఏం చేయాలి? ఎదగడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి మన వాళ్ళు కనీసం ప్రార్థన చేయమన్నా కూడా ప్రార్థన చేయలేకపోతున్నారు. అంటే అంతలో చేయలేకపోతున్నారేమో కానివ్వండి, మరి ఇంటి దగ్గరైనా చేస్తున్నారో లేదో తెలీదు. కానీ మనం ఏమనుకున్నామంటే, ఏ పని అయినా ప్రతిరోజు చేస్తే చేయాలని ఒక కమిట్మెంట్ ఉంటే ఆ పని మనం ప్రతిరోజు చేయగలం. చేస్తూ దాని వలన మనం ఎంత మారామో అనేది మన లైఫ్ స్టైలు ఎంత మారిందో మనం గుర్తించగలం. నాకు కొంచెం ఫ్యాన్ తగలట్లేదు, కొంచెం మనం గుర్తించగలం. కాబట్టి అలాగే గతంలో నేను ఇలా బైబిల్ ధ్యాన సదస్సు పెట్టినప్పుడు ఒక విషయాన్ని చెప్పి, ఒక టాపిక్ చెప్పి, మనం అందరం ప్రతిరోజు బైబిల్ చదువుదాం, దివారాత్రులు ధ్యానించమన్నాడు, బైబిల్ ప్రతిరోజు చదవాలి, అప్పుడే తొలగిపోవని కూడా చెప్పడం మనం చూస్తాం. అయితే ప్రతిరోజు మనం బైబిల్ చదువుదాం. చదివి ఒక రెఫరెన్స్, అంటే చదివినంతట్లో నుంచి మీకు ఏ రెఫరెన్స్ అయితే ప్రభావితంగా కనిపించిందో, అంటే ఈ విషయం ముఖ్యంగా అందరితో పంచుకోవచ్చని అనిపించిందో ఆ రెఫరెన్స్ మీరు పెట్టండి అని ఒక గ్రూప్ పెట్టాం. కానీ మన వాళ్ళందరూ కూడా పెడుతున్నారు. చదివే పెట్టాలి, చదవకుండా పెట్టకూడదు. అందులో మనం అంటే నేనైతే కొంచెం అప్డేట్ అవ్వను. ఏంటంటే చదివి పెట్టడం కొంచెం ఈజీ, అదే రెఫరెన్స్. కానీ నేనైతే కొంచెం ఒక పోస్టర్ కింద తయారు చేసి దాని వెనకాల దానికి సంబంధించిన రిలేటెడ్గా ఏదో ఒక ఇమేజ్ పెట్టి పెడుతున్నాను. అది చాలా కష్టమండి. అది మీరు ఏమో అనుకుంటున్నారేమో, నేను పొద్దుటి ఇమేజ్ పెట్టడానికి ఏం చేస్తానంటే, రాత్రి పడుకునే ముందు తప్పనిసరి ఒకసారి ఒక అవుట్లైన్ లుక్ ఇచ్చి చదివి, మళ్ళీ పొద్దున్నే చదివిన తర్వాతే మళ్ళీ పెడతాను. తప్పనిసరి రాత్రే దాన్ని తయారు చేస్తాను. కాబట్టి రోజు మనకు చేస్తే ఎలా ఉంది? కొంచెం బాగుంటుంది. మన యాటిట్యూడ్, మన అలవాటు మారినట్టుగా మనకు కనిపిస్తుంది. ఇబ్బంది రోజు చేయడం అంటే కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఒక టైము, ఒక విధానం ఉండకుండా మనం బయట ఏదో ఎక్కడ ఉండే అవకాశం ఉంటుంది. అలాగే అంటే ఇప్పుడు మరి ప్రార్థన చేయడానికి కూడా ఒక డెసిషన్ ఏంటంటే, మనం ఎప్పటి నుంచో ఆల్ నైట్ ప్రేయర్ పెట్టాలని అనుకుంటున్నాం. ఆల్ నైట్ ప్రేయర్ పెడితే అందరికిలాగే అయిపోద్దేమని ఒక భయం. కానీ పెట్టినప్పటికీ బైబిల్ ప్రకారంగానే విజ్ఞాపనలు మాత్రమే చేసేలాగా మనం ప్లాన్ చేద్దామనేది మా ఉద్దేశం. అదే ఇది కరెంట్ కానీ తర్వాత ఫ్యాన్ కానీ ఇలాంటివి రాలేదు కాబట్టి పెట్టలేదు. కానీ పెడతాం. అందులో స్త్రీలు మాత్రమే ఒకరోజు, పురుషులు మాత్రమే మరొక రోజు. స్త్రీలు పురుషులు కాకుండా స్త్రీలు మాత్రమే ఒకరోజు కూడుకుంటారు, పురుషులు ఒకరోజు కూడుకుంటారు. స్త్రీలలోంచి ఎవరైనా ఒకవేళ ఒక మెసేజ్ చెప్పాలనుకుంటే ఆ రోజు మధ్యలో ఎప్పుడైనా చెప్పుకోండి, మేము అలాగే చెప్పుకుంటాం. ఇలా ప్లాన్ చేద్దాం. ఫుల్ నైట్, ఆల్ నైట్. ఓకే, ఎలాగో మనకి ఫ్యాన్లు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి.